పైసలు పెట్టరు 20 పైసలు. ఇంత అద్భుతంగా పనిచేసుకోగలిగినటువంటి పనితీరు ఉంటే ఇది లాభం రాదు అని ఆపేసి 93 పథకాల్ని నిర్వీర్యం చేశారు. సామాన్య చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష, ఇంకా చెప్తే చాలా సుదీర్ఘమవుతుంది. జల్ జీవన్ మిషన్ దగ్గర నుంచి పెట్టుకుని పేదవారి కోసం ఒకే ఒకటి చెప్తాను అధ్యక్ష, కొన్ని 100% గ్రాంట్ ఇచ్చేటువంటివి కూడా ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది అధ్యక్ష. పేద విద్యార్థులకి పీజీ స్కీములకి 100% వీళ్ళు అప్లికేషన్ పెడితే 100% వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు, ఎందుకంటే కేంద్ర పథకాలన్నింటినీ ఆపేశాం కాబట్టి వాటి వైపు చూడడం మానేశారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డైరెక్షన్ అధ్యక్ష, మీరు ప్రయారిటీస్ పెట్టుకోండి, ఉన్న కొద్దిపాటి డబ్బుల్ని మల్టిప్లై చేసే రకంగా మీ ఆలోచనల్ని రూపొందించండి అని ఫైనాన్స్ శాఖకు చెప్తే ఫస్ట్ మా ప్రయారిటీని తక్కువ వాటాతో ఎక్కువ డబ్బుల్ని మనం వినియోగించుకునే రకంగా సిఎస్ఎస్ స్కీముల్లో 93లో 73 పథకాల్ని ఇవాళ మేము రివైవ్ చేశాం అధ్యక్ష. గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో అదే డైరెక్షన్ ని ఫాలో అయ్యి దాదాపు 73 పథకాలకి ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు చెల్లించాం అధ్యక్ష. మేము కష్టకాలంలో ఎందుకనంటే ఎకానమీని గాడిన పెట్టాలి అధ్యక్ష. ఇవాళ 10 రూపాయలు నేను ఇక్కడ పెడితే మళ్ళీ తిరిగి నాకు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ 40 రూపాయలు పెడితే నాకు 60 రూపాయలు వస్తుంది, కానీ మేము ఎంత కష్టపడాల్సి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి శాపం వల్ల 60 పైసలు కేంద్రం ఇస్తే 40 పైసలు మేము కడితే పోయేదానికి మేము వాటిని రివైవ్ చేయడానికి ఏం చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఆ వచ్చిన 60 పైసల్ని వాడేశారు, మింగేశారు అధ్యక్ష. అది పోయింది. సో కేంద్ర ప్రభుత్వ పథకం ఇచ్చేటువంటి 60 పైసల్లో ఆ 60 పైసల్ని కూడా వీళ్ళు దారి మళ్లించేశారు అధ్యక్ష. ఎక్కడికి పోయిందో ఇవాళ కనపడలేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వాటిని రివైవ్ చేయాలని మేము చూస్తే ఆ 60 పైసలకి మేము యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప కేంద్రం ఇవాళ మళ్ళీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పథకాన్ని రివైవ్ చేయడానికి ఆ 60 పైసలు మేమే కట్టాలి, మన 40 పైసలు మేమే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 100% మనం కడితే అట్లా 73 పథకాలు ఇవాళ రివైవ్ అయినాయి అధ్యక్ష. ఇది రాష్ట్రాన్ని గాడిన పెట్టడము అనంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడికి, సంపాదన లక్ష్యంగా పనిచేసేటువంటి నాయకుడికి ఉన్నటువంటి తేడా ఇది అనేటువంటిది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అధ్యక్ష, సంపదను పెంచితే ఎన్ని పథకాలకైనా డబ్బులు ఇవ్వచ్చు అనేటువంటిది మీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్తో చెప్పాము అధ్యక్ష. ఒక్క పట్టిసీమతోనే 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఒకవైపు పరిశ్రమల్ని తీసుకొస్తూ, మరోవైపు ప్రాజెక్టులు కడుతూ, మరోవైపు రహదారుల్ని చేస్తూ అధ్యక్ష, కేంద్రం ఇవాళ రోడ్డు వేస్తే నాకేమొస్తుంది అని ఎవరైనా బయట రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్పొచ్చు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1000 కోట్లు 10,000 కోట్లతో వాళ్ళు రోడ్డు వేస్తే 18% ట్యాక్స్ వస్తుంది అధ్యక్ష. 10% ఈ రాష్ట్రానికి డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే ఎంప్లాయ్మెంట్ రవాణా మెరుగుపడడంతో పాటు 10,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయల ఆదాయం మాకు వస్తుంది అధ్యక్ష. ఇవాళ రైల్వేలు 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెడితే 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి అధ్యక్ష. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సంపాదించడము, సంపద సృష్టించడం అని అంటే ఇదే అనేటువంటి విషయం. ఇవాళ పరిస్థితి ఏంది అధ్యక్ష, ఇందాక అప్పుల గురించి మాట్లాడడం అధ్యక్ష. అప్పులకు వచ్చినటువంటి వడ్డీలని చెల్లించడానికి తిరిగి అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చాం అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, బిగినింగ్ లోనే నంబర్స్ లేక పోదలుచుకోలేదు, అవన్నీ చెప్తే మరి సభ్యులకు కన్ఫ్యూజన్ గా రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఇవాళ మనం కట్టాల్సిన అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీలు ఎంత ఉన్నాయి, ఆ కట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పులకు వెళ్ళి ఆ వడ్డీలను ఎట్లా కడుతూ ఉన్నాం, తప్పట్లేదు అధ్యక్ష. ఇవాళ వ్యవస్థని నాశనం చేశారు, తిరిగి గాడిన పెట్టేంత వరకు కూడా అదే పాత విధానాల్ని, లోపభూయిష్టమైనటువంటి విధానాల్ని సరిదిద్దుకుంటూ అడుగడుగున బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుల మీద వడ్డీ కట్టడానికి అప్పులు చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రం తీసుకెళ్లారు అధ్యక్ష. ఈ అప్పులు ఎప్పుడైతే పుట్టడం లేదో అప్పుల కోసం తప్పులు చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష. ఎందుకనంటే అప్పులకి FRBM లిమిట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు, వీళ్ళకి అప్పులు అనేటువంటి పుట్టకపోయేటప్పటికీ అప్పుల కోసం తప్పులు చేయడం మొదలు పెట్టారు. ఎట్లాంటి తప్పులు అధ్యక్ష,